హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో వచ్చేసి మనకి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఏపీటీఎస్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ ఏపీటీఎస్ లో కూడా మనకైతే పోస్టింగ్ అయితే కల్పించడం జరుగుతుంది. దీని మాక్సిమం శాలరీ చూసుకుంటే 63,840 రూపీస్ అయితే మాక్సిమం శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకి యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2024-25 ఇందులో వచ్చేసి మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 3rd February 2024 అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ 23rd February 2024 అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో పోస్ట్ కోడ్ చూసుకుంటే మనకి 21 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇందులో స్కేల్ గ్రేడ్, బేసిక్ పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్ కి ఎంత బేసిక్ స్కేల్ అనేది మనకైతే ఇక్కడైతే సాలరీ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 606 వేకెన్సీస్ అయితే మనకి ఇందులో అయితే కల్పించడం జరుగుతుంది. ఇందులో కేటగిరీ వైజ్ గా చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకైతే కేటాయించడం జరిగింది. ఎస్సీకి వచ్చేసి మనకి 89 వేకెన్సీస్, ఎస్టీకి వచ్చేసి మనకి 44 వేకెన్సీస్ అండ్ ఓబీసీకి వచ్చేసి 161 వేకెన్సీస్ అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మనకి 51 వేకెన్సీస్ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 253 వేకెన్సీస్ అండ్ టోటల్గా వచ్చేసి మనకి 606 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. అండ్ ఇందులో చూసుకుంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి మనకి విఐ పర్సన్స్కి వచ్చేసి 6 వేకెన్సీస్, హెచ్ఐ పర్సన్స్కి వచ్చేసి 7, ఓసీ పర్సన్స్కి వచ్చేసి 8, ఎంఓడి వాళ్ళకి వచ్చేసి మనకి 4 వేకెన్సీస్ అయితే కల్పించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి మనకైతే ఆల్రెడీ చెప్పాను కదా, 3rd February అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, 23rd February అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి, వితౌట్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకైతే ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇందులో వచ్చేసి మినిమం 20 ఏజ్, మాక్సిమం 30 ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బీఈ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో అయితే బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్ళు 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి, వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ పర్సన్స్, పీడబ్ల్యూబీడి ఈ క్యాండిడేట్స్ వచ్చేసి 55% వచ్చిన దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు దీనికి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్, ఇందులో చూసుకుంటే సివిల్కి సంబంధించిన సివిల్ ఇంజనీర్, ఇందులో మినిమం 20 ఏజ్, మాక్సిమం 30 ఏజ్. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ లేదా బీటెక్, డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో అయితే మీరు చేసి ఉండాలి, మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వీళ్ళైతే 55% మార్క్స్ వస్తే వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే దీనికైతే అవసరం అయితే లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ మేనేజర్ ఆర్కిటెక్ట్, ఇందులో చూసుకుంటే మినిమం 20 ఏజ్, మాక్సిమం 30 ఏజ్. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్, లో చేసిన వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి, 55% మార్క్స్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే దీనికి అవసరం లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్, ఇందులో వచ్చేసి మనకి మినిమం ఏజ్ వచ్చేసి 20, మాక్సిమం వచ్చేసి 30. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ చేసి ఉండాలి, లేకపోతే ఇంకా డిఫరెంట్ కేటగిరీ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్లో అయినా, మెకానికల్లో అయినా, ప్రొడక్షన్లో అయినా, ఎలక్ట్రానిక్స్లో అయినా, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో అయినా, కంప్యూటర్ సైన్స్లో అయినా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయినా, టెక్స్టైల్లో అయినా, కెమికల్లో అయినా, ఇందులో ఏదో ఒక దాంట్లో అయితే చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్. మినిమం 60% మార్క్స్ అయితే మీకైతే వచ్చి ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే మీకు 55% మార్క్స్ వస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ మేనేజర్ ఫారెక్స్, ఇందులో చూసుకుంటే మనకి మినిమం 20 ఏజ్, మాక్సిమం 30 ఏజ్. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, మీరు డిగ్రీలో ఎందులో పాస్ అయినా సరిపోతుంది, బీఏ, బీకామ్ అలా అయితే మనకి ఏమి ఇవ్వలేదు. డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ 60% మార్క్స్ వస్తే సరిపోతుంది, డిగ్రీ పాస్ అయ్యి 60% మార్క్స్ వస్తే మీకైతే ఇదైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 55% మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 55% మార్క్స్ వస్తే వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి
ఇది లేదనుకో మనకి ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంబీఏ లేదా పీజీడీబీఏ లేదా పీజీడీబీఎం లేదా పీజీపీఎం లేదా పీజీడిఎం విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ లేదా ఇంటర్నేషనల్ బిజినెస్ లేదా ట్రేడ్ ఫైనాన్స్ ఇలా చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం అయితే 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ 55% మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి వచ్చుంటే దీనికి సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ క్వాలిఫికేషన్ నుండి 60% మార్క్స్ ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డిఫరెంట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరుగుతుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఓబీసీలో నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి వచ్చేసి 3 years అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళకైతే కల్పించడం జరుగుతుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 5 years అండ్ పర్సన్ ఎఫెక్టెడ్ బై 1984 రాయట్స్ ఇందులో వచ్చి వీళ్ళకి 5 years అయితే కల్పించడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి అది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ పైన అయితే బేస్ అయి ఉంటుంది మనకి సెలక్షన్ ప్రాసెస్. అండ్ ఎంతమంది అప్లై చేసిండ్రు దాని మీద కూడా బేస్ అయితే ఉంటుంది మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇందులో చూసుకుంటే మనకి పోస్ట్ కోడ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ కోడ్ల వాళ్ళకైతే నేమ్ ఆఫ్ ద టెస్ట్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్ చూసుకుంటే మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 200 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. 120 minutes అయితే టైం అయితే మనకైతే దీనికైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి పోస్ట్ కోడ్స్, ఈ పోస్ట్ కోడ్స్ వాళ్ళకైతే మనకి నేమ్ ఆఫ్ ద టెస్ట్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి సంబంధించి 25 మల్టిపుల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 25 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అండ్ రీజనింగ్కి సంబంధించి మనకి 50 మల్టిపుల్ క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్కి సంబంధించి మనకి 50 మల్టిపుల్ క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 120 minutes అయితే మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 150 మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. 200 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్ట్ కోడ్స్కి మాత్రమే మనకి పైన అయితే పోస్ట్ కోడ్స్ ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసేటప్పుడు అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ గ్రూప్ డిస్కషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఫైనల్ సెలెక్షన్ మీకు పర్సనల్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ని బేస్ చేసుకొని అయితే మీకు ఫైనల్ సెలెక్షన్ ఉండడం జరుగుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ వీళ్ళందరూ అయితే ఇందులో అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే మనకి ఢిల్లీ, చండీగఢ్, లక్నో, కోల్కతా, పాట్నా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భూపాల్, ముంబై, నావీ ముంబై, గ్రేటర్ ముంబై, థానే, అహ్మదాబాద్, గాంధీనగర్ ఇవైతే మనకైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే వీళ్ళైతే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బీ ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. మీరు ఒకవేళ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మీరు ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయ్యింది అనుకో, ఇంటర్వ్యూలో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అయితే మీరైతే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి ప్రింట్అవుట్ ఆఫ్ ద వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు వెబ్సైట్లో అయితే రావడం జరుగుతుంది. అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఫామ్ కూడా మీరైతే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని పక్షంలో మనకైతే 10th సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ పరంగా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్, పాన్, ఎనీవన్ మన ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్, డిగ్రీ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీకు ఏ పోస్ట్కి అప్లై చేస్తుండ్రో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, బీఈనా, బీటెకా, డిగ్రీనా, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్కి దానికి మార్క్ షీట్, సెమిస్టర్ వైజ్గా మార్క్ షీట్స్, మెయిన్ మార్క్ షీట్స్ అన్నీ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 10th నుంచి మనకి క్వాలిఫికేషన్ డిగ్రీనా, బీటెక్ దానికి సంబంధించిన ప్రతి ఒక్క మార్క్ షీట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ ఓబీసీ పర్సన్స్ వచ్చేసి నాన్ క్రిమిలేయర్ అయితే వాళ్ళైతే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి మనకి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అయితే వీళ్ళైతే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి. అండ్ డిజబిలిటీ పర్సన్స్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే వాళ్ళకి కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇలా అయితే అన్ని సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ప్రొడ్యూస్ చేయండి, లేదంటే కంపల్సరీ ఏం లేదు ఉంటే ప్రొడ్యూస్ చేయండి.
అండ్ నెక్స్ట్ రిలవెంట్ డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే దానికి అటాచ్ చేసేసి మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. హౌ టు అప్లై ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఫస్ట్. దాని తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ పేమెంట్ చేయాలి. దాని తర్వాత మనకి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటన్ డిక్లరేషన్ ఇవి స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పర్సన్స్కి వచ్చేసి మనకి 850 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, బీడీఈ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 175 రూపీస్ పేమెంట్ చేసి దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మీకైతే ఈ వెబ్సైట్ www.unionbankofindia.co.in ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అందులో రిక్రూట్మెంట్స్ అన్ని పేజ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత క్లిక్ టు వ్యూ ద కరెంట్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి క్లిక్ టు అప్లై ఆన్లైన్ అని కొడితే మీకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత మీరైతే లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. సింపుల్గానే ఉంటుంది మీకు ప్రాసెస్ అయితే. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ అయితే క్లారిటీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కేబీ ఎంత కేబీలో ఉండాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి మనకి ఆన్లైన్ మోడ్ చేస్తే సరిపోతుంది. యూపీఐ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. యూపీఐ త్రూ అయితే ఈజీగా ఉంటుంది మీకు. యూపీఐ త్రూ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరైతే ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ ఇవన్నీ అయితే మీకైతే ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ఎగ్జామ్ సెంటర్లో అయితే మీకు బయోమెట్రిక్ అవన్నీ అయితే మీకైతే చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ ఇమేజ్, ఇందులో మనం అప్లోడ్ చేస్తాం కదా దానికి సంబంధించి ఫోటో వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో 20 KB to 50 KB లోపల ఉండాలి అప్లోడ్ చేయడానికి. నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసి మనకి 10 KB to 20 KBలో ఉండాలి. క్లారిటీగా అయితే ఉండాల్సి ఉంటుంది. వైట్ పేపర్ తీసుకొని దానిపైన అయితే క్లారిటీగా సైన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్లో రాస్తే విల్ నాట్ యాక్సెప్టెడ్, రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మనకి 20 KB to 50 KBలో అయితే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉన్న వైట్ పేపర్ పైన అయితే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసేసి దాన్ని 20 KB to 50 KB లోపల స్కాన్ చేసి మీరైతే అప్లై అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ రైటన్ డిక్లరేషన్ ఇమేజ్, ఇదైతే మనకి ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన హ్యాండ్ రైటన్ డిక్లరేషన్ అయితే రాసి దాన్ని 50 KB to 100 KB లోపల అయితే నీట్గా స్కాన్ చేసి మీరైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డిక్లరేషన్ అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మీరు రాసేసి మీ హ్యాండ్ రైటింగ్ తోటి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, వెబ్సైట్ కూడా చెప్పాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.